రాజమహేంద్రవరం స్థానిక కోటగుమ్మం సెంటర్ వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొవ్వూరి శ్రీనివాస్, మార్టిన్ లూథర్, కాటం రవిలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొవ్వూరి శ్రీనివాస్ నాయకత్వాన మార్టిన్ లూథర్, కాటం రవి మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఘన నివాళులర్పించారు. వైఎస్ఆర్ కీర్తిని కొనియాడారు. ఈ సందర్భంగా కొవ్వూరు శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశం గర్వించదగ్గ నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని, ఆరోగ్యశ్రీ కానీ, 104 కానీ, 108 కానీ ఇలాగా అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగాన నిలబెట్టినటువంటి నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. అదేవిధంగా మార్టిన్ లూథర్ మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి యొక్క కీర్తిని కొనియాడారు. ఈరోజు వైఎస్ఆర్ గారి జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర నాయకులు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ గారు, అధికార మంత్రి కాటం రవి గారు మరియు జిల్లా నాయకులు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులు అర్పించి వారి యొక్క కీర్తిని కొనియాడటానికి ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉంది. అయితే వారు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, 104 కానీ, సంక్షేమ ఇల్లు కానీ, అనేక పిల్లల రీఎంబర్స్మెంట్, స్కూల్ రీఎంబర్స్మెంట్, కాలేజీ రీఎంబర్స్మెంట్స్ కానీ అనేకటువంటి సంక్షేమ పథకాలను ఈ రోజున జనాలందరూ కీర్తించుకుంటూ ఉన్నారు. అటువంటి రాజశేఖర రెడ్డి గారి నాయకులు దేశంలోని గర్వించదగినటువంటి నాయకుల్లో గొప్పవాడు మన రాజశేఖర రెడ్డి. మన రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్ర కీర్తిని దేశంలో అగ్రభాగాన్ని వచ్చినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు, ఈ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు కూడా దేశంలో గర్వించదగ్గ వ్యక్తులు అని చెప్పేసి ఈరోజు వారిని జ్ఞాపకం తెచ్చుకుంటూ వారి యొక్క కీర్తిని కొనియాడటానికి చాలా గర్వంగా ఉంది. ఈరోజు దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రీతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి దినోత్సవాన్ని రాజమండ్రి నగరంలో కాంగ్రెస్ ప్రముఖ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క మనసుల్లో చిరస్మరణీయులుగా మిగిలిపోయిన వ్యక్తి. ఎందుకోసం అంటే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి మహా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ కానీ, 108, 104 ఫీజు రీఎంబర్స్మెంట్, అదేవిధంగా జలయజ్ఞం, పోలవరం ప్రాజెక్టు కూడి ఎడమ కాలువలకు రూపకల్పన చేసిన మహానేత రాజశేఖర రెడ్డి గారు. వారి యొక్క జన్మదినాన్ని ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని మండల కేంద్రాల్లో కూడా పెద్దగా నిర్వహించడం జరుగుతుంది. మరి రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేకపోయినా ఈ యొక్క రాష్ట్ర ప్రజల మనసులో నిరంతరం కూడా బతికున్నారని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటూ రాజశేఖర గారికి ఈ రాజమండ్రి నియోజకవర్గంలో ఈ యొక్క కోటగుమ్మం సెంటర్లో ఉన్నటువంటి విగ్రహాన్ని పూలమాల వేసి ఘనంగా నివాళులు